గచ్చతీరం సముద్రస్య గచ్చతీరం సముద్రస్య దక్షిణస్య మహామునే దక్షిణస్య మహామునే నతే మద్విషయే రామ నతే మద్విషయే రామ వస్తవ్యమిహ కర్హిచిత్ వస్తవ్యమిహ కర్హిచిత్. ఓ మహాముని, దక్షిణ సముద్ర తీరానికి వెళ్ళు. నా దేశంలో నీవెప్పుడూ ఉండకూడదన్నాడు. అప్పుడు సముద్రుడు పరశురాముని కోసం త్వరగా శూర్పారక దేశం నిర్మించాడు ఆయన కోసం. అదే అపరాంత భూమి అని పిలువబడుతోంది. కశ్యపుడు తాను దానం పట్టిన భూమిని బ్రాహ్మణులకిచ్చి అడవికి వెళ్ళిపోయాడు. తర్వాత శూద్రులు వైశ్యులు ఇష్టం వచ్చినట్లు విప్రుల భార్యలతో స్వేచ్ఛగా ప్రవర్తింపసాగారు. జీవలోకమంతా అరాజకమైపోయింది. బలవంతులు బలహీనులను పీడింపసాగారు. విప్రులు ఎవరికీ రక్షణ లేకపోయింది. విప్రులకి ఇలా దురాత్మల చేత పీడింపబడుతూ వీళ్ళ పాపం కొంతకాలానికి ధర్మాన్ని యథావిధిగా రక్షించవలసిన క్షత్రియుల రక్షణ లేక భూమి పతనానికి కృంగిపోయింది, పాతాళానికి పోయింది. భయంతో కృంగిపోయేటువంటి భూమిని చూసి మనస్సు కరిగి పెద్ద మనస్సుతో కశ్యపుడు భూమిని తన తొడ మీద ధరించాడు. అది అతడు ఊరువు మీద నిలిపాడు కాబట్టి భూమికి ఉర్వి అని కూడా పేరు వచ్చింది. అప్పుడు భూమి తనకు రక్షణ కల్పించమని కశ్యపుని ప్రార్థించింది. ఆమె కశ్యపుని ప్రసన్నం చేసుకొని రాజు నిమ్ము అని వేడుకుంది. పృథ్వీ ఇలా అంది, బ్రాహ్మణ, హయేయ వంశంలో పుట్టిన క్షత్రియ పుంగవులను నేను స్త్రీలలో దాచాను. మహర్షి వారు నన్ను రక్షిస్తారు. ప్రభు, విదూరతుని పుత్రుడు పౌరవుని జ్ఞాతి ఒకడున్నాడు. అతని వృక్షపర్వతం మీద ఎలుగు పంటలు రక్షించుతున్నాయి. అలాగే బలవంతుడు యజ్వ అయినటువంటి పరాశరుడు కరుణతో సౌదసుడి జ్ఞాతిని రక్షించాడు. ఆ ద్విజుడు పరాశరునికి అన్ని పనులు చేసిపెట్టడం వల్ల సర్వకర్ముడని పేరు వచ్చింది. అతడు నన్ను రక్షించుగాక. అలాగే శిబిపుత్రుడు మహాతేజస్వి. అతడు అడవిలో ఆవులతో పాటు పెరిగాడు, వాళ్ళతో పాటే పెరిగాడు అని పేరు గోపతి వాని పేరు. అతడు నన్ను రక్షించుగాక. ప్రతర్ధనుడి కొడుకు వచ్చుడు. అతడు ఆవుదూడలతో కలిసి గోశాలలో పెరిగాడు. అతడు మహాబలుడు. ఆ రాజు నన్ను పరిపాలిస్తాడు. దదివాహనుని పౌత్రుడు దివిరతుని పుత్రుడు ఒకడున్నాడు. గంగా తీరంలో గౌతముడు రహస్యంగా అతన్ని రక్షించాడు. గొప్ప తేజస్సు సువర్ణ సంపద గల బృహద్రథుడు ఉన్నాడు. అతన్ని గ్రద్రకూట పర్వతం మీద కోతులు రక్షించాయి. వాళ్ళంతా రక్షించకపోతే అంత చచ్చిపోయేవాళ్ళు. మరుత్తుని వంశంలో కూడా క్షత్రియ కుమారులు ఉన్నారు. వారు పరాక్రమంలో ఇంద్ర సమానులు. వారిని సముద్రుడు రక్షించాడు. ఈ క్షత్రియ బాలకులంతా అక్కడక్కడక్కడక్కడక్కడ ఉన్నారు. శిల్పకార సువర్ణకార జాతులను ఆశ్రయించున్నారు కూడా. వీరు నన్ను రక్షిస్తే నేను నిశ్చలంగా నిలుస్తాను. వీరి తండ్రులు తాతలు నా కోసమే రాముని చేత యుద్ధంలో చంపబడ్డారు. మహర్షి, నేను వారి రుణం తీర్చుకోవాలి. అందుచేత ఆ వంశస్థులకు సత్కారం చేయాలి. నేను కూడా ధర్మాతిక్రమణం చేసేవారి రక్షణ కోరను. ఉన్నదానితో సంతృప్తి పడతాను. అది వేగంగా చేయి అన్నది భూమాత. అప్పుడు భూదేవి చెప్పిన వారందరినీ కశ్యపుడు తీసుకొని వచ్చి మహావీరులైనటువంటి రాజులుగా అభిషేకించాడు. వారి పుత్రులు పౌత్రులే ఇప్పుడున్న రాజవంశాలు. ధర్మరాజా, నీవడిగిన దాని పూర్వ చరిత్ర ఇది అన్నాడు శ్రీకృష్ణుడు. యదువీరుడైనటువంటి కృష్ణుడు ధర్మరాజుతో ఎలా చెబుతూ, సూర్య భగవానునిలాగా దిక్కులంతటా వెలుగులు నింపుతూ రథం మీద వెళ్ళాడు అన్నాడు వైశంపాయ మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 50వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు. పరశురాముడు చేసిన పని విని ధర్మరాజు చాలా ఆశ్చర్యపడి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. కృష్ణ, మహాత్ముడైన రాముని పరాక్రమం ఇంద్రుని పరాక్రమం వంటిది కదా.
అతడు క్రోధంతో భూమిని క్షత్రియరహితం చేశాడు. పరశురాముని భయంతో క్షత్రియుల వంశాంకురాలను కూడా గోవులు, సముద్రము, కొండముచ్చలు, ఎలుగుబంట్లు, కోతులు రక్షించాయి. ఆహా, మనుష్యలోకం ధన్యమైంది. నరులంతా భాగ్యశాలురయ్యారు. ఆ కశ్యప బ్రాహ్మణుడు ఇటువంటి ధర్మకృత్యం చేశాడు కదా అన్నాడు ధర్మరాజు. ఇలా చెప్పుకుంటూ కృష్ణ ధర్మరాజులు భీష్ముడు ఉన్నటువంటి అంపశయ్య దగ్గరికి వెళ్ళారు. అక్కడ అంపశయ్య మీద శయనించి ఉన్నటువంటి భీష్ముడిని చూశారు. అంటే ఇంకా ముందు మనకు నిన్న ఆ ఘట్టం కాలేదు, ఆ ఘట్టం వస్తుందని చెప్తూ ఇప్పుడు డీటెయిల్గా ముందుకు వస్తున్నారు. ఇప్పటికి మనం ఇదే నిన్న అయిపోయింది మళ్ళీ వచ్చారు అనుకోకండి, సరిగ్గా వింటే మీకు తెలుస్తుంది. అదొక పీఠికలాగా వచ్చింది అంతే. అది పీఠికలాగా చెప్పుకు వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు విస్తారంగా ఇక వస్తుంది మనకు, ఒక్కొక్క అక్షరము ఇంక వస్తుంది. ఇక ముందుకు వచ్చేటువంటిది చాలా అత్యద్భుతమైంది, వదలొద్దండి. ఇక శాంతిపరం యొక్క తత్వం ఇంక ప్రారంభమవుతుంది. దేవతలు ఇంద్రుని కొలుస్తున్నట్లు మునీశ్వరులు భీష్మును సేవిస్తూ ఓఘవతీ నదీ తీరంలో పరమధర్మిష్టమైన ప్రదేశంలో ఉన్నారు. కృష్ణుడు, ధర్మరాజు, మిగిలిన 4 పాండవులు, కృపాదులు దూరం నుంచే భీష్ముని చూశారు. తమ తమ వాహనాలు దిగారు. జారిపోయే మనసును బిగబట్టి ఇంద్రియాలను ఒకచోటికి చేర్చి మహర్షులను సమీపించారు. గోవిందుడు, సాత్యకి, ఇతర రాజులు, వ్యాసాది మహర్షులకు భీష్మునికి నమస్కరించారు. అలా శయనించి ఉన్నటువంటి వృద్ధుడైన భీష్ముణ్ణి యాదవ కౌరవ శ్రేష్ఠులంతా చూసి అందరూ చుట్టూ చేరి కూర్చున్నారు. అప్పుడు కృష్ణుడు కొంచెం దీన మనస్సుతో భీష్ముని తన పేరు చెప్పుకొని భీష్మునితో ఇలా అన్నాడు. ఓ బుద్ధివంతుడా, నీకు పూర్వంలాగా జ్ఞాన విషయాలన్నీ ప్రసన్నంగా ఉన్నాయా? నీ బుద్ధి కలుషం కాకుండా ఉందా? బాణపు దెబ్బల బాధతో నీ దేహం నొప్పి పెట్టడం లేదు కదా? మనోదుఖం కంటే శరీర వేదన బలవత్తరమైంది కదా? ధర్మనిత్యుడు తండ్రి అయినటువంటి శంతనుడు ఇచ్చిన వరం వల్ల స్వచ్ఛంద మరణం పొందుతున్నావు. ఇది నీ తండ్రి వరదానమే కానీ నాదేమీ లేదు. ఇటువంటి స్వచ్ఛంద మరణం అనే తండ్రి అనుగ్రహం నాకు కూడా లేదు. రాజా, శరీరంలో చిన్న ముళ్ళు దిగితేనే ఎంత బాధ కలుగుతుంది. అలాంటిది ఎన్ని బాణాలు గుచ్చుకున్నా నీ విషయం వేరే చెప్పాలా? ప్రాణుల జనన మరణాలను గురించి అన్నీ నీకు తెలుసు, దేవతలకు కూడా చెప్పగలవు. అటువంటి నీకు మేము చెప్పనక్కర్లేదు. భీష్మ, నీవు జ్ఞానవృద్ధుడవు. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ నీ బుద్ధిలో నిలిచాయి. ప్రాణులు వినాశము, ధర్మఫలం కలిగే సమయము అంతా నీకు బాగా తెలుసు. నీవు మహాప్రాజ్ఞుడవు. ధర్మమయం అయిన పెద్ద నిధివి నువ్వు. సమృద్ధమైన రాజ్యంలో ఉన్నట్టు, పరిపూర్ణమైనటువంటి అవయవాలతో, రోగం లేకుండా ఉన్నట్టు, వేల కొలది స్త్రీలతో నిండిన ఊర్ధ్వరేతసునుగా ఉన్న నిన్ను చూస్తే నాకు ఇలా అనిపిస్తుంది. 3 లోకాల్లోనూ సత్యధర్ముడు, మహావీరుడు, శూరుడు, ధర్మైక తత్పరుడు, శరతల్పం మీద ఉన్నవాడిని భీష్ముని కంటే వేరొకడిని చూడలేదు నేను. అతడు తపస్సుతో మరణాన్ని నిలిపివేశాడు. సత్యము, తపస్సు, దానం, యజ్ఞం వీటిని ఆచరించడంలోనూ, ధనుర్వేద, వేదం, నీతి అనే వాటి రక్షణలోనూ, శుచిత్వము, నిగ్రహము, సర్వభూతదయ కలవారిలోనూ నీ వంటి మహారథుని మరొక్కడిని ఎవరిని మేము చూడలేదు, వినలేదు. గంధర్వులను, దేవతలను, అసురులను, యక్షులను, రాక్షసులను ఎవరి సహాయము లేకుండా ఒక్క రథంలో నీవు గెలవగలవు. ఏకరథుడు, సందేహం లేదు. అటువంటి నువ్వు వసువులలో వాసవునితో సమానము. నువ్వు వసువుల అంశంతో కూడిన 9వ వసువు అని, గుణాల చేత వారికి ఏమీ తగ్గని వాడవని నిత్యము నిన్ను విప్రులు ప్రశంసిస్తారు. నేను కూడా నిన్ను బాగా ఎరుగుదును.
నీవు పురుషులలో మంచివాడవు, దేవతల్లో కూడా నీవు ప్రసిద్ధుడు, శక్తిలో నీవు పురుషోత్తముడు. మనుష్యేషు మనుష్యేంద్ర, మనుష్యేషు మనుష్యేంద్ర, న దృష్టో నచ మే శ్రుతః, న దృష్టో నచ మే శ్రుతః. భవతో వా గుణైర్యుక్తః, భవతో వా గుణైర్యుక్తః, పృథివ్యాం పురుషః క్వచిత్, పృథివ్యాం పురుషః క్వచిత్. మనుజేంద్ర, నీ గుణాల వంటి గుణాలతో కూడిన పురుషుణ్ణి భూమి మీద ఎక్కడ మరొకరిని చూడలేదు, వినలేదు. రాజా, నీవు సర్వగుణాల్లోనూ దేవతలను కూడా మించిపోయావు. నీవు తపస్సుతో చరాచర లోకాలను కూడా సృష్టించగలవు. ఇక ఉత్తమ గుణాలతో ఉత్తమ లోకాలను సృష్టించుకోగలవని వేరే మీకు చెప్పాలనా? అందుచేత భీష్మ, జ్ఞాతులంతా చనిపోవడంతో దుఃఖంతో కుమిలిపోతున్నటువంటి ధర్మరాజు యొక్క శోకం తొలగించు. 4 వర్ణాల వారికి 4 ఆశ్రమాల వారికి చెప్పబడిన ధర్మాలన్నీ నీకు తెలుసు. చతుర్విద్యలకు 4 యజ్ఞాలకు సంబంధించిన ధర్మాలన్నీ నీకు తెలుసు. యోగంలోనూ సాంఖ్యంలోనూ సనాతన ధర్మాలన్నీ నీకు తెలుసు. 4 వర్ణాల ధర్మాలు మంచి వ్యాఖ్యానంతో అన్వయిస్తే పరస్పర విరుద్ధంగా ఎలా ఉండవో నీకు తెలుసు. ప్రతిలోమంగా ఏర్పడిన వర్ణాల గురించి, వానిలో పుట్టిన వారిని గురించి, దేశ జాతి కులాల గురించిన ధర్మ లక్షణం నీకు తెలుసు. వేదం చెప్పిన ధర్మము నీకు తెలుసు, శిష్టులు చెప్పిన ధర్మము నీకు తెలుసు. ఇతిహాసాలు పురాణాల యొక్క అర్థము పూర్తిగా నీకు తెలుసు. ధర్మశాస్త్రం అంతా నిత్యము నీ మనసులోనే ఉంది. లోకంలో ఉన్న సందేహాలన్నిటికీ నీవు తప్ప తీర్పు చెప్పేవాడు మరొకడు లేడు. అంతటి నువ్వు ధర్మజుడి. మనసులో కలిగినటువంటి శోకాన్ని నీ బుద్ధి బలంతో తీసివేయి. భవద్విధ హ్యుత్తమ బుద్ధి విస్తర, విముఖ్యమానస్య నరస్య శాంతయే, విముఖ్యమానస్య నరస్య శాంతయే. విస్తరించిన బుద్ధి వైభవం కల నీ వంటి వాళ్లే మోహంలో పడిపోతున్న నరునికి శాంతి చేకూరుస్తారు అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 51వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు. ధీమంతుడైన వాసుదేవుడు మాట విని భీష్ముడు ముఖం కొద్దిగా పైకెత్తి చేతులు జోడించి ఇలా అన్నాడు. నమస్తే భగవన్ కృష్ణ, నమస్తే భగవన్ కృష్ణ, లోకానాం ప్రభవాప్యయ, లోకానాం ప్రభవాప్యయ. త్వం హి కర్త ఋషికేశ, త్వం హి కర్త ఋషికేశ, సంహర్త చాపరాజిత, సంహర్త చాపరాజిత. భగవంతుడా, నీకు నమస్కారం. కృష్ణ, లోకాల ఉత్పత్తి వినాశాలకు కారణమైన వాడా, నీకు నమస్కారం. ఋషికేశ, నీవే కర్తవు, సంహర్తవు, పరాజయం ఎరగని వాడవు. విశ్వకర్మ, విశ్వాత్మ, విశ్వసంభవ, నీకు నమస్కారం. పంచభూతాలకు, సమస్త ప్రాణులకు, అవతల ఉన్న వాటికి నువ్వే మోక్షరూపుడవు. ముల్లోకాలలో లోపల వెలుపల కూడా ఉన్న యోగీశ్వరుడికి నమస్కారము. అందరికీ ఆధారం నీవే కదా పురుషోత్తమ. అంతా నిన్నే ఆశ్రయించి ఉందని నీవు చెప్పావు కదా. అందుచేత 3 మార్గాల్లోనూ నీ దివ్య భావాలనే నేను చూస్తున్నాను. గోవింద, ఆ నీ సనాతన రూపం కూడా నేను చూస్తున్నాను. అమితమైన తేజస్సు గల నువ్వు వాయురూపంతో ఊర్ధ్వలోకాలను 7 వ్యాపించి ఉన్నావు ప్రభు. ఆకాశమంతా నీ శిరస్సుతో నిండిపోయింది ప్రభు. పాదాలతో భూదేవి నిండింది.
భుజాలతో దిక్కులు నిండిపోయాయి. నీకు సూర్యుడు కన్ను అయ్యాడు. నీ వీర్యంలో శుక్రుడు నిలుచున్నాడు. నీ రూపం అతసీ పుష్పంతో సమానంగా ఉంది. పచ్చని వస్త్రం ధరించావు. చ్యుతిలేనిది నీ దేహం. దాన్ని మెరుపుతో కూడిన మేఘంలా భావిస్తున్నా. త్వత్ప్రపన్నాయ భక్తాయ త్వత్ప్రపన్నాయ భక్తాయ గతిమిష్టాం జిగీషవే గతిమిష్టాం జిగీషవే యశ్రేయః పుండరీకాక్ష యశ్రేయః పుండరీకాక్ష తద్యాయస్వ సురోత్తమా. పుండరీకాక్ష, నీదే భారమని నమ్మిన భక్తుని నేను. ఉత్తమగతి పొందాలని భావిస్తున్నాను. నాకేది శ్రేయస్కరమో దాన్ని మనసా భావించు అన్నాడు. అప్పుడు వాసుదేవుడు ఇలా అన్నాడు, ఓ పురుషపుంగవా, నీకు నా యందు ఉత్తమమైన భక్తి ఉంది. అందువలనే నా దివ్య దేహం నీకు చూపించాను. నా యందు భక్తి లేని వాడికి, ఒకవేళ భక్తుడైనా రుజుస్వభావం లేని వాడికి, శాంతి లేని వాడికి నేను ఎన్నడూ దర్శనమివ్వను. నీవైతే నా భక్తుడు, సదా రుజుస్వభావం కలవాడు. శమదమాలు, తపస్సు, సత్యము, దానం వీటిలో శ్రద్ధగల పవిత్రుడు. భీష్మ, నీ తపస్సు చేతనే నీవు నన్ను చూడటానికి అర్హుడవు. పునరావృత్తి లేని లోకాలు నీ కోసం సిద్ధంగా ఉన్నాయి. భీష్మ, నీ జీవితం ఇంకా 65 రోజులు మిగిలి ఉంది. తర్వాత ఈ శరీరం వదిలి నీ శుభకర్మల తగినటువంటి ఉత్తమ లోకాలకు వెళతావు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.